అందరికీ. రేషనలైజేషన్ మాడ్యూల్ ఏ విధంగా క్యాప్చర్ చేయాలి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్స్‌తో ఎంపీడీఓ లేదా ఎంసీసీఆర్ లాగిన్‌లో అండ్ అదేవిధంగా హెచ్ఓడి లాగిన్‌లో ఏ విధంగా 5 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి పర్టిక్యులర్ స్టాఫ్ డీటెయిల్స్ అనేటివి ఏ విధంగా హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్‌లో డేటా క్యాప్చర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఎంపీడీఓ సార్, ఎంసీసీఆర్ లాగిన్‌లో వర్కింగ్ ఆర్ వేకెంట్ అనే డీటెయిల్స్ మాత్రం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. పర్టిక్యులర్ సెక్రటేరియట్‌లో ఏ డిజిగ్నేషన్ వర్క్ చేస్తున్నారు, ఎవరు వేకెంట్ ఉంది అనేది ఎంపీడీఓ లేదా ఎంసీసీఆర్ వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో హెచ్ఆర్ఎంఎస్ లాగిన్‌లో హెచ్ఆర్ఎంఎస్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఎంఎస్ సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్విన తర్వాత హెచ్ఆర్ఎంఎస్ వేకెంట్ రేషనలైజేషన్ డేటా అనే ట్యాబ్ పైన క్లిక్ చేసి అక్కడ ఏ సెక్రటేరియట్‌లో వర్కింగ్ వేకెన్సీ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ సెక్రటేరియట్‌ని సెలెక్ట్ చేసుకొని అందులో ఒక సెక్రటేరియట్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ సెక్రటేరియట్‌లో ఏ డిజిగ్నేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ప్రెజెంట్ అక్కడ ఏఎన్ఎం ఈజ్ వర్కింగ్ ఆర్ వేకెంట్. ఓన్లీ 2 ఆప్షన్స్. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఈజ్ వర్కింగ్ ఆర్ వేకెంట్. ఏదైతే వేకెన్సీస్ మనకు తెలుసు కాబట్టి ఏదైతే అది వర్కింగ్ ఆర్ వేకెంటా అని తీసుకొని సబ్మిట్ చేస్తాం. వెరీ సింపుల్. హెచ్ఆర్ఎంఎస్ లాగిన్స్‌తో లాగిన్ అయిన తర్వాత పర్టిక్యులర్ సెక్రటేరియట్ అనేది సెలెక్ట్ చేసుకొని వర్కింగ్ ఆర్ వేకెంట్ అనేది ఆ పర్టిక్యులర్ డిజిగ్నేషన్‌కి వర్కింగ్ ఆర్ వేకెంట్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడ ఎంపీడీఓ సార్, ఎంసీసీఆర్ వాళ్ళ లాగిన్‌లో చేయాల్సినటువంటి డేటా అయితే రేషనలైజేషన్ మాడ్యూల్‌లో కంప్లీట్ అయిపోతుంది. డేటా అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి లాగిన్‌లో హెచ్ఓడి లాగిన్‌లో ఫంక్షనరీస్ నేటివ్ మండల్ ఎవరైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిందో వాళ్ళ డేటా అంతా ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ సర్వీస్ డీటెయిల్స్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏ మండలం, ఏ సెక్రటేరియట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పర్టిక్యులర్ మండల్ సెక్రటేరియట్ వైజ్ ఎవరికైతే ఇక్కడ మొత్తం సిఎఫ్ఎంఎస్ ఐడి డీటెయిల్స్ మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఇక్కడ హెచ్ఓడి వాళ్ళ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి. ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్‌లో బ్లింక్ అయిన లైన్ కింద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ స్టాఫ్‌కి సంబంధించి డెసిగ్నేషన్, సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి, ఆధార్ అండ్ ఏ మండలం, సెక్రటేరియట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ వాళ్ళకి ఎప్పుడు జాయినింగ్ డేట్, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది. మొత్తం డేటా అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపించేస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మండల్ సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేస్తాం. వన్స్ సబ్మిట్ చేసేసాక సర్వీస్ అనేది వాళ్ళు నేటివ్ మండల్‌లో వర్క్ చేస్తున్నారా, ఎస్ఆర్ ప్రకారం ఏది, డేటా అంతా కరెక్ట్. నేటివ్ ప్రకారం వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్, ఏ మండలం అనేది తీసుకొని సబ్మిట్ చేస్తే డేటా అనేది సబ్మిట్ అవుతుంది. అప్పుడు వన్స్ ఎప్పుడైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మనకు హెచ్ఓడి లాగిన్‌లో సబ్మిట్ చేస్తామో వీళ్ళు 5 ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పి వాళ్ళ నేటివ్ మండల్ ప్రకారం అప్పుడు క్లియర్ వేకెన్సీస్ అనేటివి డిస్‌ప్లే అవుతాయి. ఎవరికి? ఎంపీడీఓ సార్‌కి, ఎంసీ సార్‌కి. అప్పుడు వన్స్ వేకెన్సీ లిస్ట్ వస్తేనే సెక్రటేరియట్ స్టాఫ్ ట్రాన్స్‌ఫర్స్‌కి అప్లై చేసుకోగలరు. కాబట్టి ఈ విధంగా హెచ్ఓడిస్ లాగిన్‌లో 5 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి స్టాఫ్ యొక్క డీటెయిల్స్ అనేటివి వాళ్ళ నేటివ్ మండల్ ఏది, ప్రెజెంట్ ఎక్కడ అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.